సూపర్ పోలీస్ ఈ రోజు మనం ఒక సూపర్ డూపర్ వుమన్ దగ్గరికి వచ్చాము యాక్చువల్లీ నిజంగానే చెప్తున్నాను నేను ఎందుకంటే ఐపీఎస్ జానకి శర్మిల మేడం అన్నమాట మనకి నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఎన్ని ఇనిషియేషన్స్ తీసుకొచ్చారు ఒక చిన్న మార్పుతో చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించచ్చు అనేది సినిమాలో చెప్పే మాట కాదు రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసిన యాక్షన్స్ అన్నమాట అవి మనకి ఎందుకు ప్రూవ్ అవుతున్నాయి అంటే ఇక్కడ శివంగి టీం పోలీస్ అక్క ప్రతి చోట నారీ శక్తి కనిపిస్తుంది దానికి బీజం వేసింది కూడా మన నారీ శక్తి లోపల అనువనువన ఉన్నటువంటి మన జానకి శర్మిల మేడం మరి మేడం మనతో పాటు ఉన్నారు ఐపీఎస్ దాకా మేడం డిఎస్పీ నుంచి ఐపీఎస్ దాకా మేడం జర్నీ గురించి ఈ విశేషాల గురించి ఈ కొత్త ఇనిషియేషన్స్ గురించి ఆపరేషన్స్ గురించి ఇవన్నీ హలో మేడం ఎలా ఉన్నారు బాగున్నాను మ్యామ్ మీరు తీసుకొచ్చిన ఇనిషియేషన్ అనేది నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ ఉమెన్ ఆఫీసర్ కూడా తీసుకొచ్చి ఉండరు మన తెలంగాణలో సో మీకు ఇనిషియేషన్ పిల్లల శివంగి టీం తీసుకురావడానికి కానీ నారీ శక్తి కానీ పోలీస్ అక్క ఈ ఆలోచన అంతా ఎలా వచ్చింది మ్యామ్ మీ జర్నీలో అంటే యాక్చువల్గా యాజ్ ఎ విమెన్ నేను అనుకుంటాను కొన్నిసార్లు నాకు అనిపించేది విమెన్ ఆఫీసర్స్ అని లక్కీగా నేను పనిచేసిన ఆఫీసర్స్ అందరూ కూడా నన్ను ఒక విమెన్ ఆఫీసర్లా కాకుండా పోలీస్ ఆఫీసర్ లాగే చూసి ఎంకరేజ్ చేశారు సో అది ఒక ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు ఇంకా మనకి ఇప్పుడు కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐస్ కానీ అంతా రిక్రూట్మెంట్లో 30% విమెన్ వస్తున్నారు చాలా చోట్ల వింటున్నాను వేస్ట్ అయిపోతుంది విమెన్ని తీసుకొస్తున్నారు వీళ్ళు పని చేయరు సో ఐ వాంట్ టు జస్ట్ షో ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్ దెమ్ రాంగ్ కానీ చేయగలరు అవకాశం ఇస్తే ఇంకా బాగా చేయగలరు అనేసి అనుకున్నాను సో 1 by 1 వీ స్టార్టెడ్ ఫస్ట్ మేము ఈ ఏఆర్ విమెన్ ఫోర్సు చాలామంది ఉన్నారు మాకు వాళ్ళని ఏం చేయాలన్నది అర్థం కాదు ఎందుకంటే గార్డ్ డ్యూటీస్ పంపిస్తున్నాము వేరే దగ్గరికి తర్వాత మంచిగా చదువుకున్నారు ఏదైనా చేయగలరు అనే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కొంచెం అసంతృప్తి కనిపించింది వాళ్ళకి ఎక్కువ గార్డ్ డ్యూటీస్ వేస్తున్నారు లేదా కూర్చుంటున్నారు ఖాళీగా ఉంటున్నారు సో జనరల్గా మేము స్పెషల్ పార్టీస్ క్యూఆర్టీస్ అని తయారు చేస్తూ ఉంటాం వాళ్ళతో సో వీళ్ళని అందులో వేయడం లేదు ఒక్కరు కూడా లేరు సో ఫస్ట్ ఏం చేసాం వాళ్ళని స్పెషల్ పార్టీ ఆల్ విమెన్ స్పెషల్ పార్టీ చేస్తే ఎట్లా ఉంటుంది అనేసి ఆలోచించాం సో ఆల్ విమెన్ స్పెషల్ పార్టీ చేసిన తర్వాత వీళ్ళకి ఇంకా బాగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళే అందరికీ ఇన్స్పిరేషన్ ఉండేలాగా చేయాలి అనేసి ఆలోచనలోంచి రూపుదిద్దుకుంది శివంగి సో శివంగి టీం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మేము చేస్తాం మేడం అన్నారు చెప్పాము చాలా టఫ్గా ఉంటుంది మీరు ఈ రోప్స్ ఎక్కవలసి వస్తుంది గోడలు దూకడము ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు ట్రైనింగ్లో చేశారు కానీ ఇది రియల్ టైం కదా సో ఇవన్నీ చేయాలి రెస్క్యూ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేయాలి మెన్తో ఈక్వల్గా అవసరమైతే అంతకంటే ఎక్కువగా కూడా చేయవలసి వస్తుంది అని చెప్పాము సో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు వాళ్ళకి ఆల్మోస్ట్ 6 months ట్రైనింగ్ ఇచ్చాము ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా అయినాక వీ హ్యావ్ లాంచ్డ్ దిస్ సీతక్క మేడం తోటి విమెన్స్ డే సందర్భంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అప్పుడు దాన్ని లాంచ్ చేశారు అఫీషియల్గా అంటే దానికి ముందు నుంచి 2-3 months నుంచి వర్క్ చేస్తున్నారు బట్ ఇట్ ఈస్ అఫీషియలీ లాంచ్డ్ ఇన్ ఉమెన్స్ డే ఓకే మ్యామ్ మీ జర్నీ చూసుకుంటే అసలు ఒక ఆఫీసర్గా మీరు గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ఎదిగినప్పుడు మీకు మెయిన్గా ఈ ఆలోచన రావడానికి కానీ మీరు ప్రతిసారి ఒక యూనిక్ స్టెప్ తీసుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది ఒకసారి మీ జర్నీ గురించి మీరు ఇంత ఇన్స్పిరేషనల్గా మోటివేషనల్గా ట్రావెల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు అంటే మై ఫాదర్ ఈజ్ మై రోల్ మోడల్ ఓకే సో ఆయన ఎప్పుడు చెప్పేవారు చాలా పల్లెటూరు నుంచి చాలా కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాకపోతే యూ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ యువర్ ఓన్ అనేవారు నీకు డ్రైవింగ్ రావాలి హార్స్ రైడింగ్ రావాలి అన్నీ చెప్పేవాళ్ళు ఓకే సో అంటే మొత్తం మిమ్మల్ని ఆల్రెడీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఆడపుల్లిలాగా తయారు చేయడం అనేది సో అదే నాకు ఫస్ట్ నుంచి ఉంది తర్వాత నేను పనిచేసిన ఆఫీసర్స్ అందరూ కూడా చాలా సూపర్ ఆఫీసర్స్ అందరూ మంచిగా ఎంకరేజ్ చేశారు ఓకే ఫస్ట్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ తెలంగాణలో అంటే ఐ మీన్ యునైటెడ్ ఏపీ ఉండింది అప్పుడు ఫస్ట్ ఆపరేషన్ మేము సైబరాబాద్ డీసీపీ క్రైమ్ ఉన్నప్పుడు బీదర్ వెళ్ళాం బీదర్ అంటే అక్కడంతా చైన్ స్నాచెస్ ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్తే వాళ్ళు ఎలవ్ చేయరు రాళ్ళతో కొట్టడము చాలా గొడవ చేస్తారు బట్ వీ కండక్టెడ్ సక్సెస్ఫుల్లీ అప్పుడు 70 members తోటి 2 బస్సుల్లో వెళ్ళాము
వెళ్ళి సక్సెస్ఫుల్గా అక్కడ చేసి ఒక 2-3 సస్పెక్ట్స్ని కూడా తీసుకొచ్చాము. దట్ వాజ్ ఎ సెన్సేషన్ ఎట్ దట్ టైం 2011లో. తర్వాత ఫస్ట్ కార్డన్ సర్చ్ సూరారం కాలనీలో జీడిమెట్లలో చేసాము. తర్వాత అది స్టేట్ అంతా ఇంప్లిమెంట్ అయింది. రైట్ రైట్. అంటే ఆ పర్టికులర్ ఒక ఆపరేషన్ అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళటానికి కొన్నిసార్లు మీకు కూడా బ్యారియర్స్ ఉంటుండొచ్చు కదా, వీటన్నిటిని మీరు కూడా ఎలా అధిగమించి ముందుకు వెళ్ళారు? వాటిలో నుంచి మీరు ఆ టార్గెట్ని ఎట్లా రీచ్ అవ్వగలిగారు? అలా బ్యారియర్స్ ఉంటాయి, అవి ముందే మనం దృష్టిలో పెట్టుకొని వాటిని క్రాస్ చేయకుండా డిపార్ట్మెంటల్ రూల్స్ ప్రకారం చేసుకుంటూ చేస్తే మనకి ఎప్పుడు కూడా వైలేషన్స్ లేకుండా విత్ ఇన్ ద లిమిట్స్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలంటే కొంచెం హోంవర్క్ కూడా చేస్తూ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు, ముందే వారెంట్ తీసుకోవాలి. అలాగే ఆ ఏరియాలో ఎక్కువ పాపులేషన్లో మనకి క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళు, తర్వాత ఈ సస్పెక్ట్ షీట్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో చేయాలి. కట్ ఆఫ్ పార్టీస్ ఉండాలి, ఇటు నుంచి వెళ్ళాలి, ఒకవేళ పారిపోతే ఇటు పట్టుకోవాలి. ఇవన్నీ కూడా ముందే మనం ప్లాన్ చేసుకుని చేస్తే సక్సెస్ అవుతుంది. సో ఏదైనా సరే అంతే, గ్రౌండ్ వర్క్ హోమ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతుంది. అందులో భాగంగా మ్యామ్ ఒక్కసారి మీ జర్నీ చూసుకుంటే మీరు డిఎస్పి ట్రైనీ నుంచి ఇప్పుడు మీరు ఐపీఎస్ జానకి షర్మిల గారి దాకా కూడా అసలు మీ జర్నీ గురించి కానీ ప్రతి ఏరియాలో మీరు పోస్ట్ తీసుకున్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి మీ మాటలో చెప్పగలరు? ఖమ్మం ఫస్ట్ పోస్టింగ్ ట్రైనీ డిఎస్పీగా. సో అక్కడ ఖమ్మంలో చాలా అంటే కొంచెం క్రైమ్ ప్రోన్ ఏరియా ఉండింది. ఎక్కువగా మేము చాలా డెకాయిటీ గ్యాంగ్స్ పట్టుకున్నాము. తర్వాత కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చేసాము. తర్వాత ఎక్కువ హ్యూమన్ ట్రాఫికింగ్లో ఎక్కువ వర్క్ చేశాము. సో అప్పుడు అక్కడ చాలామంది అమ్మాయిల్ని సింగపూరు అలాంటి ఏరియాస్కి చేయడము, పంపించడము, తర్వాత ఇక్కడ హైదరాబాద్ పంపించడం అలా చేస్తే అంటే నేను బాగా గుర్తుపెట్టుకున్న కేసు ఏంటంటే ఒక అమ్మాయి 14 year old అమ్మాయి, ఆ అమ్మాయిని హ్యూమన్ ట్రాఫికింగ్లో సేవ్ చేసాము. తర్వాత షీ వాజ్ సెంట్ టు ప్రజ్వల. సో ప్రజ్వలలో తను మంచిగా ట్రైన్ అయింది. తర్వాత ఎప్పుడో నాకు ఒక రోజు తాజ్ కృష్ణలో కనిపించింది. అక్కడ తను రిసెప్షన్లో ఉంది, ట్రైనీగా పనిచేస్తుంది. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఇలాంటివి చూసినప్పుడు మీరు కూడా మీ జర్నీని చూసి మిమ్మల్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకొని మీ గురించి మీరు ఏమనుకుంటారు మ్యామ్ ఈ జర్నీలో? నా గురించి నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే మనం వీలున్నంత వరకు ప్రజలకు సేవ చేయాలి, వీలున్నంత వరకు దేవుడిచ్చిన అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా అంటే మనము ఒక స్టెప్ మన పరిధిని దాటి ఎప్పుడు ఒక 1 mile అహెడ్ ఉండి హెల్ప్ చేయాలనుకుంటా. అంటే దీని ప్రకారమే చేయాలి అని ఒకలా కొంచెం ముందుకెళ్తే ఇంకా బాగా చేయొచ్చు. మ్యామ్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పనిచేసే కానిస్టేబుల్స్ ఉంటారు, వస్తారు, ఏదైనా కావాలని అడుగుతారు, అది చేస్తాము, రికమెండ్ చేస్తాము. అదొక హెల్ప్. మీరు అంటే రకంగా చూసుకుంటే ప్రతి విషయంలో మనం చేయగలిగేది చేయటంలో ఆపకూడదు అనేది అర్థమవుతుంది. రైట్. మీరు వన్స్ ఒక డిస్ట్రిక్ట్లోకి మీకు పోస్టింగ్ వచ్చిన తర్వాత మీరు వెళ్తున్నప్పుడు మెయిన్గా మీరు ఎక్కువగా ఆ ఏరియాలో స్టడీ చేసేది, దాంట్లో వచ్చే మార్పులు ఎలా తీసుకురావాలి, ఎలా చేస్తారు ప్రణాళిక ప్లానింగ్ అంటే? ముఖ్యంగా ఒక జిల్లాకి పోస్టింగ్, ఏదైనా ఏరియాకి పోస్టింగ్ వెళ్ళినప్పుడు మనం వాళ్ళ కల్చరల్ వాళ్ళ కల్చరల్గా ఎట్లా ఉన్నారు అన్నది ముందు ఆ ఏరియాకి స్పెసిఫిక్గా కొన్ని అలవాట్లు ఉంటాయి. అవును. సో అది బాగా తెలుసుకున్నప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది జాబ్. ఇక్కడ నిర్మల్కి వచ్చేసరికి ఎక్కువగా కొంచెం ఆదిలాబాద్ ఎర్స్ట్వైల్ ఆదిలాబాద్లో ఉన్నారు కాబట్టి కొంచెం ట్రైబల్ కల్చర్, ట్రైబల్ ఫెస్టివల్స్ బాగుంటాయి, ఎప్పుడు లైవ్లీగా ఉంటుంది నిర్మల్. లుకింగ్ ఉంటుంది. అండ్ ప్రతి వారం కొత్త పండుగ ఉంటుంది, అది అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గంగనీళ్ళ జాతర అని చేస్తారు, అది అమ్మవారి నగలు తీసుకొస్తారు, ఒక ఊరికి తీసుకెళ్తారు, గోదావరిలో అవన్నీ కడుగుతారు, తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొచ్చి ఆ ఎన్ రూట్ ఉన్న విలేజర్స్ అందరూ కలుస్తారు. ఆ టైంలో అమ్మవారి నగలు తాకడం ఎంత మంచి, చాలా పుణ్యం జరుగుతుంది అనుకుంటారు, తీసుకెళ్తారు, మళ్ళీ భద్రపరుస్తారు. ఇది అంటే ఇది పోలీసులకి ఏం సంబంధం అనుకోవద్దు. దీనికి తీసుకొచ్చే దగ్గర నుంచి తీసుకెళ్లే వరకు నగలన్నిటికీ మేము బందోబస్తు చేయాలి.
ఇప్పుడు వాళ్ళు దాని మీద పడిపోతూ ఉంటారు, నెట్టడము, రఫ్గా హ్యాండిల్ చేయడము అట్లా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ భక్తి, వాళ్ళ సంస్కృతి మనం అర్థం చేసుకున్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంటాం. సో వెన్ వీ నో ద ఆ ఏరియా కల్చర్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు, వాళ్ళ సెంటిమెంట్స్ గురించి తెలిసినప్పుడు మనం ఇంకా మరింత జాగ్రత్తగా మంచిగా చేయగలుగుతాం మన డ్యూటీస్ అని అనిపిస్తుంది. మీరు ఒక డిస్టిక్లో, ఇప్పుడు నిర్మల్ డిస్టిక్లో నెక్స్ట్ మీరు ఏమేమి ఆపరేషన్స్ కానీ ఇనిషియేషన్స్ తీసుకోబోతున్నారు? అంటే ఇప్పుడు మేము యాక్చువల్లీ నారీ శక్తి ఒకటి నడుస్తుంది. నారీ శక్తి వచ్చేసి విమెన్ ఆఫీసర్స్ని, కానిస్టేబుల్స్, విమెన్ కానిస్టేబులరీని ఎవ్రీ వెన్స్డే విమెన్ ఆఫీసర్స్ పెట్రోలింగ్ చేస్తారు. సో వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ అటెండ్ అవుతారు, తర్వాత వెహికల్ చెకింగ్స్ చేస్తారు. అండ్ డైల్ 100 కాల్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు రష్ అవుతారు, దానికి అటెండ్ అవుతారు. నేను వేరే బ్లూ కోల్ట్ వాళ్ళకి నవ్వుతూ చెప్తా ఉంటాను, ఈ పేకాట కాల్స్ వస్తున్నప్పుడు విమెన్ ఆఫీసర్స్ వెంటనే వెళ్ళి కంపల్సరీ వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళని రిమైండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక యాక్సిడెంట్ అయింది ముదోల్లో. సో ఆ నారీ శక్తిలో ఆ అమ్మాయి వెంటనే వెళ్ళి, యాక్సిడెంట్ అయినా కూడా భయపడకుండా ఆ తర్వాత నాతో షేర్ చేసుకుంది అనమాట. మామూలుగా అయితే దెబ్బలు తగిలిన చూడాలంటే కొంచెం భయం వేసేది, కానీ నేను వెళ్ళి ఇది నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. సో నేనే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను. చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. విమెన్ అంటే మోర్ తొందరగా సిన్సియర్గా ఎక్కువ వర్క్ చేస్తారు కదా. సో దే వాంటెడ్ భయం పక్కకి వెళ్ళిపోయింది. మొన్న నేను ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్తున్నారు, భయం వెళ్ళిపోయింది, ఇప్పుడు చాలా ధైర్యం వచ్చింది అని చెప్తున్నారు. ఇంకొక అమ్మాయి ఏం చెప్పింది, ఒక డైల్ 100 కాల్ వచ్చింది, ఒక ఆమె సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది అనేసి. సో తినెళ్ళి ఆ కాల్ అటెండ్ అయ్యడానికి వెళ్ళినప్పుడు ఆమె చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, అన్ని విసిరి కొట్టడము, అంటే తాడు పెట్టుకుంది ఆల్రెడీ, ఇంకా వీళ్ళు ఎవరిని దగ్గరికి రానివ్వకుండా ఇలా చేస్తున్నప్పుడు. మామూలుగా అయితే అలాంటివి నాకు చాలా భయం, కానీ ఆ రోజు ఆమెను రక్షించాలనే దీంతో నేను ఎంత ధైర్యం చేసి చేయగలిగాను. అప్పటి నుంచి నాలో మొత్తం భయం పోయింది ఇప్పుడు అని చెప్తున్నాను. సో అలాంటివి విన్నప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. అమ్మాయిలు ఆ నవ్వుముఖంతో అవన్నీ చెప్తున్నప్పుడు ఐ రియల్లీ ఫీల్ సో హ్యాపీ. దాంతోపాటు తర్వాత ఇంకొక ఇనిషియేషన్ చేస్తున్నాం, అంటే విచ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఒక 6 months బ్యాక్ చాలా కేసులు వచ్చాయి, పోక్సో కేసులు. అమ్మాయిలు కొద్దిగా వాళ్ళు సరిగా దారి తప్పడం, అబ్బాయిలతో ఎలోప్ అవడం ఒకటి అవుతుంది. ఇంకొకటి కొన్ని చోట్ల ఈ సెక్షువల్ అబ్యూస్ కూడా జరుగుతుంది స్కూల్స్లో అనేసి. సో కేసెస్ రిజిస్టర్ చేయడము, ఇవన్నీ లైఫ్ పాడవుతున్నాయి కదా అని మేమేమనుకున్నామంటే, ఇది చాలా జరుగుతున్నాయి కానీ బయటికి రావడం లేదు, వాళ్ళకి ఎలా చెప్పాలి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది. జనరల్గా షీ టీమ్స్ వాళ్ళు వెళ్తారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు, వచ్చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఇంకా ధైర్యం, ఆ కొంచెం టైంలో వాళ్ళు ఓపెన్ అప్ అవ్వలేరు కదా. సో దాంట్లో నుంచి వచ్చిన ఆలోచన ఈ పోలీస్ అక్క అనేది. సో మా అక్కలు, పోలీస్ అక్కలు అందరికీ కేజీవీబీ స్కూల్ ఒక్కొక్కటి కూడా దత్తత తీసుకున్నారు. నిర్మల్లో 18 కేజీవీబీ స్కూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్కూల్కి మంత్లీ ఒకసారి వెళ్తారు, ఒక నైట్ అక్కడే ఉంటారు, ఈవినింగ్ వెళ్తారు, వాళ్ళతో స్టే చేస్తారు, వాళ్ళతో లంచ్ డిన్నర్ చేస్తారు, మాట్లాడతారు, అండ్ తర్వాత నైట్ అక్కడే పడుకుంటారు. ఈవినింగ్ 6 to 8 ఉంటారు. సో వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు చాలా షేర్ చేసుకుంటూ ఉంటారు, తర్వాత ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇన్ అడిషన్ టు దట్ వీక్లీ ఒకసారి వెళ్ళి కనిపిస్తారు అక్కడ, మామూలు వెళ్ళి పెట్రోలింగ్ డ్యూటీస్ చేసేటప్పుడు. అది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయ్యి ఆ టైంలో చేస్తారు. సో ఈ పోలీస్ అక్క ప్రోగ్రాము చాలా చాలా సక్సెస్ అయింది. అమ్మాయిలు చాలా మంది ధైర్యం వచ్చింది, చెప్తున్నారు, బయటకు ఎవరన్నా పిల్లలు కూడా వాళ్ళకి జరిగిన సమస్యలు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము కౌన్సిలింగ్ చేసాము, అవి అంతటితో ఆగిపోయాయి. లేకపోతే మళ్ళీ తర్వాత పోక్సో కేసులు అవ్వడము, దీనికి వాళ్ళ భవిష్యత్తులు పాడవడము, ఇవన్నీ మంచిగా కౌన్సిలింగ్ చేసి, అండ్ ఈవెన్ వాళ్ళకి ఉద్యోగం చేస్తే ఇట్లా మనం చేయగలుగుతాము అని ఒక ధైర్యం వస్తుంది కదా. సో పోలీస్ అక్క ప్రోగ్రామ్ ఈజ్ వెరీ నియర్ టు మై హార్ట్. ఒక రకంగా ఆ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా భయం ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ పోలీస్ అక్క వస్తే తెలిసిపోతుంది, చెప్తారు అని ఒక రకంగా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొన్ని కేజీవీబీల్లో మాకు ఏం చెప్పారంటే, ఈవినింగ్ అయ్యేటప్పటికి బయట కొంతమంది ఆక్తాయిలు వచ్చి గట్టిగా అరవడము, కేకలేయడము, రాళ్ళు ఇసరడం చేస్తున్నారు. సో ఇప్పుడు అది కూడా భయపడుతున్నారు, పోలీస్ అక్కలు వస్తున్నారు, వీళ్ళు వెంటనే ఫోన్ చేస్తారు డైల్ 100కి, మన వాళ్ళు వస్తారు, అటెండ్ చేస్తారు. సో అవి కూడా చాలా వరకు స్టాప్ అయిపోయాయి. సూపర్.
అంటే ఒక అంటే రకం స్లోలీ స్టెప్ చిన్న బై స్టెప్ పనులే అన్ని పెద్ద చేసుకుంటూ ఇంపాక్ట్. అవును మ్యామ్ మీరు చేసిన చిన్న చిన్న పనులు అయినప్పటికీ కూడా అవి చాలా పెద్ద ఇంపాక్ట్ చేసాయి అంటే మీరు చాలా స్టడీ చేస్తుంటారు, అది అర్థమవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు మీ జర్నీ చూసుకుంటే కనుక కొంతమంది అనుకుంటారు అరే ఆఫీసర్ ఐపీఎస్ అన్నాక మాతో మాట్లాడరేమో, ఫ్రెండ్లీగా ఉండరేమో, సరే ఏం చేస్తారు మనకే సొల్యూషన్ రాదని ఒక భయంలో ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అసలు మీరు ఒక ఆఫీసర్గా ఉండటం అనేది ప్రజలందరికీ మీరు ఎలాంటి ఆఫీసర్ అని చెప్తారు? అనుకుంటాను నేను. సమస్య వచ్చాక అది తీర్చడం కంటే ముందే మనము ఇలా సమస్య రాబోతుంది అని ఊహించి దాన్ని కంట్రోల్ చేసేస్తే బెటర్ అని, అది నా వర్కింగ్ స్టైల్. సో అట్లానే ఉంటాము. అండ్ అప్రోచబిలిటీ ఈజ్ వెరీ ఈజీ. అండ్ మండే ఒక్కరోజే ప్రజావాణి కాకుండా డైలీ మీట్ అవుతాను నేను, ఎక్సెప్ట్ వెన్స్డే నేను బైన్సాలో ఉంటాను. ఆల్మోస్ట్ ఏదైనా సడన్ విజిట్స్ వెళ్ళినప్పుడు, ఇన్స్పెక్షన్స్ వెళ్ళినప్పుడు కాకుండా ప్రతిసారి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ ఫ్లడ్ రెడీనెస్ ఒకటి చేసాము. ఇప్పుడు శివంగి టీమ్స్ ఒకవేళ వరదలు వస్తే ఎట్లా రక్షించాలి అన్నది వాళ్ళకి ట్రైన్ చేసాము. వాళ్ళు దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. మనకి బాసర్లో గోదావరిలో 5 members చనిపోయారు. సరిగా అంటే వాళ్ళు బోటు మామూలుగా స్విమ్ చేయడానికి వెళ్ళి మునిగి చనిపోయారు అన్నమాట. సో అది కూడా నా మైండ్ చాలా కలిచివేసింది. మేడం ఇప్పటి వరకు మీ వర్క్ జర్నీ ఇవన్నీ చూస్తున్నాం, ఒకసారి మీ ఫ్యామిలీ ఇంట్రెస్ట్ కనుక చూసుకుంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఇదంతా కూడా ఎలా ఉండింది మ్యామ్? అంటే మీరు చేయటానికి డెఫినెట్లీ ఈ స్టేజ్ దాకా రావాలంటే చాలా కృషి టైం మీరు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది కదా. సో ఆ జర్నీ గురించి కానీ సపోర్ట్ గురించి. ఫ్యామిలీ చాలా సపోర్టివ్గా ఉంటారు, అందుకే నేను ఎంత ఫ్రీగా హ్యాపీగా ఉన్నాను. వర్క్ చేసినప్పుడు దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో చాలా మంది ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాం వర్క్ వైజ్, కానీ చాలా మందికి ఉపయోగపడుతున్నాం కదా అనేసి దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎంకరేజింగ్. ఓకే మ్యామ్, ఒకవేళ జానకి మ్యామ్ ఆఫీసర్ అవ్వకపోయి ఉంటే ఏ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు? నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నాను నేను. ఓకే, సో అందులోంచి ఇందులోకి వచ్చాను. ఓకే, అంటే అటు మీకు ఐటీ సెక్టర్లో ఉన్న పట్టు అండ్ ఇటు అడ్మినిస్ట్రేషన్ అది యూజ్ అయింది ఇప్పుడు నాకు చాలా కేసెస్ డిటెక్షన్లో కానీ. ఈవెన్ డీసీపీ క్రైమ్స్ హైదరాబాద్ వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ అది కాల్ డేటా అనాలిసిస్ అవంతా నేనే సెటప్ చేశాను. మ్యామ్ మీరు ఇక్కడ యూత్కి అంటే మహిళలకి ఆల్రెడీ చాలా మంచి ఇనిషియేషన్స్ తీసుకొచ్చారు, మరి యువత అన్ఎంప్లాయ్మెంట్కి కానీ యూత్కి కానీ ఎటువంటి ఇనిషియేషన్స్ తీసుకున్నారు? ఫ్యూచర్గా ఏమన్నా ప్రాజెక్ట్స్ ఆలోచిస్తున్నారా? యూత్కి హెల్ప్ అయ్యేలా కూడా చేసామండి మేము. ఈ మన పెంబి తర్వాత కడెం ఏరియాస్లో ఆదివాసీ యూత్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి మనము గాంజా గస్తీ ప్రోగ్రామ్ అని ఒకటి చేస్తున్నాం. సో గంజాయికి అంతా అడిక్ట్ అవుతున్నారు బాగా అనేసి, సో వాళ్ళని ఈ గాంజా గస్తీ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది నేను చేసే ప్రోగ్రామ్స్ అన్ని చిన్న చిన్నగా ఉంటాయి కానీ ఎక్కడ వెళ్తే అక్కడ మన వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, ఏదైనా విలేజ్ వెళ్ళినప్పుడు అక్కడ గాంజాయి గురించి దాని ఈ ఆదివాసీ విలేజెస్లో ఏమవుతుందంటే వాళ్ళకి తెలియదు అది అసలే ఒక ఇంత హార్మ్ చేస్తుంది అని కూడా తెలియదు. ప్లస్ కొంతమంది పండిస్తున్నారు, అది పండించకూడదు, అది క్రైమ్ అని కూడా తెలియదు. ఫస్ట్ వీఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్ నాట్ టు డూ దట్. అండ్ ఎంత దానికి శిక్ష ఎలా పడుతుంది అన్నది వాళ్ళకి చెప్తున్నాం, హెల్త్ ఎలా పాడవుతుంది అనేసి ఆ అవేర్నెస్ కల్పిస్తున్నాం. అండ్ ఒక డెడికేటెడ్ నెంబర్ కూడా ఇచ్చాము, ఏదైనా ఉంటే దానికి చెప్పండి అనేసి. సో ఈ గాంజా గస్తీ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అది కూడా ఒక మంచి మెమరీ ఉంది నాకు. ఒకరోజు ఒక ఆవిడ నాకు వాళ్ళ బాబుని తీసుకొచ్చి చెప్పారు, చెప్పి నువ్వు ఏదో అన్ని మంచి పనులు చేస్తున్నావు అంట కదమ్మా, షీఈ్ ఎ నార్మల్ ఉమెన్, హౌస్ వైఫ్, ఏడుస్తుంది అనమాట బాగా. ఇప్పుడు వాళ్ళ కొడుకు బాగా గంజాయికి అడిక్ట్ అయిపోయాడు, కొడుతున్నాడు బాగా, తన సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజరీస్ అన్ని బ్లేడ్తో కోసుకోవడం, ఇది నా కొడుకుని నీకు అప్పచెప్పేస్తాను నీ దగ్గర పెట్టుకో అనేసి వెళ్ళిపోయింది. వి టాక్డ్ విత్ దట్ బాయ్, కౌన్సిల్ చేసాము అంతా. ఇప్పుడు నౌ ఈజ్ హియర్ ఓన్లీ, ఇక్కడే ఉంటాడు. సూపర్, మంచిగా తను ఇప్పుడు మాకు ఈజ్ హెల్పింగ్ ఇన్ అవర్ ఐటీ టీమ్. ఓకే, వావ్. అంటే మాకు పీపీటీలు తయారు చేయడము అవన్నీ. అబ్బాయి మంచిగా ఈజ్ వెరీ టాలెంటెడ్, కానీ సరైన గైడెన్స్ లేక. సో ఆ అబ్బాయిని చూసే మేము గాంజా గస్తీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. సూపర్ మ్యామ్. యాక్చువల్లీ మీరు నారీ శక్తి స్టార్ట్ చేసి ఆ నారీకి అంటే మహిళలకి మీరే శక్తిని యాడ్ చేసినట్టు అయింది మీ ఇనిషియేషన్స్. మరి మహిళలందరూ కూడా చిన్న చిన్న వాటికి డిప్రెస్ అయిపోవడం, ఏదైనా సరే రాగానే గివప్ ఇచ్చేయడం, వీళ్ళందరికీ మీరు ఏ సొల్యూషన్స్ ఇస్తారు? ఎందుకంటే కొన్నిసార్లు తప్పుదారులలో కూడా వెళ్తుంది మహిళలు ఈ మధ్య కాలంలో. సో వాళ్ళకి మీరు ఏ సొల్యూషన్ ఇస్తారు మ్యామ్? వాళ్ళకి గైడెన్స్ అవసరము, ఏం చేయాలి అన్నది. ఆ అబ్బాయితో చాలామంది పిల్లలతో మాట్లాడుతున్నా, ఎంప్టీనెస్ ఉంది ఒకటి, వాళ్ళకి గైడెన్స్ అవసరం. రొటీన్ చదువులు కాకుండా ఉద్యోగాలు వచ్చే చదువులు ఏమున్నాయి,
తర్వాత అంటే యాజ్ ఏ విమెన్ అనుకుంటాను నేను, పేరెంట్స్తో కమ్యూనికేషన్ బాగా ఎక్కువ అవసరం అనిపిస్తుంది. ఓకే. పిల్లల జీవితంలో ఏం జరుగుతుంది అన్నది పేరెంట్స్కి బాగా తెలిసి ఉండాలి. కొన్నిసార్లు వాళ్ళ ఆ ఎంప్టీనెస్ ఎప్పుడు వస్తుంది, సరైన కమ్యూనికేషన్ లేనప్పుడు బాగా వస్తుంది. పేరెంట్స్ అనే కాదు, ఎవరో ఒకళ్ళు గైడ్ చేయాలి లైఫ్లో, చేసినప్పుడు ఆ ఎంప్టీనెస్ పోతుంది. మ్యామ్, ఈ మధ్యకాలంలో అమ్మాయిలందరూ కూడా కొన్నిసార్లు చూస్తున్నాం అమ్మాయిల గురించి ఎలా మాట్లాడుతున్నారు. కొంతమంది అమ్మో సూట్ కేసులు, రైస్ కుక్కర్లు అని మాట్లాడతారు. వాటి గురించి అసలు మీరేమంటారు? మీరు వాళ్ళకి ఏమని చెప్తారు? అదే చెప్తున్నా, అవసరమే లేదు, నవ్వుకొని ఊరుకోవాలి అంతే. యూ బీ యువర్ సెల్ఫ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. చెప్తున్నాను కదా, ఈ అంటే మనకి విమెన్ని ఇన్ఫీరియర్గా చూస్తారు, అది ఏం లేదు. ఈవెన్ మెన్కు ఉండే రెస్ట్రిక్షన్స్ మెన్కు ఉన్నాయి అంతే కదా. మెన్ పాపం ఏడవలేరు, ఏంటి ఆడపిల్లగా ఏడుస్తామంటారు ఎమోషన్ కొంచెం బాధ అయినప్పుడు. అది కూడా వాళ్ళకి మరి అది కూడా ఇదే కదా. అట్లా వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వాళ్ళకునే మనం అనుకో. లైఫ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో చిన్న విషయాలకి ఎమోషనల్ అవ్వద్దు, ఒక నిమిషం ఆలోచించండి. సో మనకి ఇక్కడ భరోసా సెంటర్ కూడా ఉంది. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము అది డీల్ చేస్తున్నాం. అంటే భరోసా సెంటర్లో పోక్సో కేసులు చూస్తారు, దాంతోపాటు షీ టీమ్స్ కూడా ఉన్నారు. షీ టీమ్స్ వాళ్ళు టీచింగ్ చేసే వాళ్ళనే కాకుండా మా దగ్గర ఇంకొక ప్రోగ్రామ్ చేస్తున్నారు. అంటే ఇంకా అది అఫీషియల్లీ లాంచ్ కాలేదు, కానీ ఏంటంటే అది పేరెంట్స్ని సరిగా చూడని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మా పిల్లలు మమ్మల్ని చూడట్లేదు, ఆస్తి తీసుకొని వెళ్ళగొట్టేశారు, కొంచెం మాట్లాడండి. సో నేనేం చేశానంటే వాళ్ళందరినీ మా షీ టీమ్స్ ఆఫీస్కి, భరోసా ఆఫీస్ అంతా ఒక కాంప్లెక్స్లో ఉంది, దానికోసం స్పెషల్గా ఒక 2-3 పెట్టాము. వాళ్ళ పేరెంట్స్ని పిలిచి తర్వాత వాళ్ళ పిల్లల్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 5 మెంబర్స్ సెట్ అయ్యారు, వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటున్నారు. ఇట్ మే బి ఏ స్మాల్ థింగ్, బట్ అది యాక్చువల్లీ చాలా బిగ్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. అండ్ లాస్ట్ 1.5 ఇయర్లో ఆల్మోస్ట్ ఒక 120 జంటలు కలిసారు కౌన్సిలింగ్ తోటి. విడిపోవాలనుకున్న వాళ్ళు మనము 4-5 కౌన్సిలింగ్స్ ఇస్తాము, కలిసారు. మ్యామ్, ఇప్పటి వరకు మీరు పోస్టింగ్స్ ఖమ్మం ట్రైనింగ్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ పోస్టింగ్స్ వచ్చాయి? ఖమ్మం తర్వాత కొవ్వూరు డిఎస్పి, తర్వాత రాజమండ్రి ఓఎస్డి చేశాను, తర్వాత సైబరాబాద్, మళ్ళీ ఇంటెలిజెన్స్, మళ్ళీ సైబరాబాద్, తర్వాత పోలీస్ అకాడమీ, తర్వాత నిర్మల్. ఓకే మ్యామ్, ఇప్పటి వరకు మీరు చాలా ఏరియాస్లో మీకు పోస్టింగ్స్ వచ్చాయి కదా, మీకు బెస్ట్ మూమెంట్ ఆర్ బెస్ట్ ఆపరేషన్ ఇనిషియేషన్ అంటే మీరు ఏం చెప్తారు? బెస్ట్ అనిపించింది అభయ కేసు ఒకటి, ఐ థింక్ మీకు తెలుసో లేదో, అది సైబరాబాద్లో ఐటీ కారిడార్లో ఒక అమ్మాయి గ్యాంగ్ రేప్ గురైంది కదా, అది మేమే చేసింది, డిటెక్ట్ చేసింది. సో తర్వాత అదొకటి ఉంది. తర్వాత స్నేక్ గ్యాంగ్ అప్పుడు సైబరాబాద్లో ఉన్నప్పుడే చేసాము. స్నేక్స్ పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు, ఆరామ్ గారు ఏరియాలో స్నేక్స్ పెంచి అది చూపించి అమ్మాయిలను రేప్ చేయడము, ఆ స్నేక్ గ్యాంగ్ని కూడా మేము పట్టుకున్నాం అప్పుడు. ఆ 2 కేసెస్, దట్ ఈస్ మై. ఆ స్నేక్ అబ్బాయి అమ్మాయి ఎక్కడైనా వాళ్ళు మామూలుగా కలవడానికి వెళ్ళినప్పుడు కూడా తీసుకొచ్చి అబ్బాయి ఎదురుగానే అమ్మాయిని ఆ పాము చూపించి బెదిరించి రేప్ చేయడం, అంతా ఇన్హ్యూమన్ ఇది. సో అది ఆ స్నేక్ గ్యాంగ్ని మేము బాగా కంట్రోల్ చేసి 2 కేసుల్లో కూడా కన్విక్షన్ వచ్చింది. దోస్ 2 ఆర్ మై, అది తలుచుకున్నప్పుడు బాగా అనిపిస్తుంది. అమ్మ, ఈరోజు మొత్తంలో మ్యామ్ నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మీతో మాట్లాడటం. ఎందుకంటే ఒక రూట్ నుంచే అదొక కాజ్ ఉంటుంది, అదే సొల్యూషన్ అని కూడా మీరు గుర్తు చేశారు. అండ్ మిమ్మల్ని చూసిన తర్వాతే ఒక ఫీమేల్ తన సెన్సిటివిటీని ఒక ఆఫీసర్గా మారి యూజ్ చేస్తే ఎన్ని మార్పులు జరుగుతాయి, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఎన్ని జీవితాలు మారుతాయి అనేది కూడా నాకు తెలిసింది. మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీలాగే చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి, తెలంగాణలో చాలామంది శివాంగి టీమ్స్ రావాలని కోరుకుంటున్నాను.